10:30కే వెళ్ళినాం, వెయిట్ చేస్తున్నాం, మాకు పైకి రమ్మని పిలుపు రాలేదు. వెయిట్ చేస్తున్న తరుణంలో కేసీఆర్ గారు దిగి సెక్రటరేట్కి వెళ్తున్నారని చెప్పి వెళ్తున్న క్రమంలో నన్ను చూసినారు. కళాకారులంతా నాతో ఉన్నారు, వెహికల్లో ఎక్కిపోతున్నాను. పరమేశ్వర్ రెడ్డి అదే వెహికల్లో కూర్చున్నాడు, పిఏ. నాకు ఫోన్ వచ్చింది. ఏందన్నా అంటే, నేను ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన అని చెప్పి, అంటే మిమ్మల్ని సెక్రటరేట్కి రమ్మంటున్నాడు సార్ అని చెప్పి పరమేశ్వర్ రెడ్డి చెప్పిండన్న. అక్కడ నుండి సెక్రటరేట్కి వెళ్ళినాం. సెక్రటరేట్కి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసినాం. అప్పుడు సెక్రటరేట్కి పోయేది కొత్తలో సెక్రటరేట్కి పోయేది. చాలాసేపు వెయిట్ చేసినాం. 3:30కు మాకు లోపలికి ఆఫీసులోకి రమ్మన్నారు. ఇచ్చినాను, చదివినాడు. ఈ 12 డిమాండ్ల కిషోర్ కళాకారులకు రాయడానికి కోసం, కళాకారులకు ఇవ్వడం కోసం ఈ 12 డిమాండ్ల మీరు చేసింది తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్ప పాత్ర ఇది. అసలు మీరు లేనిది, మీ పాట లేనిది తెలంగాణ రాష్ట్రం ఉందా, ఈ ప్రభుత్వం ఉందా? నువ్వు తక్కువ రాసినావు. వీళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయి, రాత్రికి పొద్దున 11 గంటల వరకు ఇంటికి రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం దీని మీద అని చెప్తే అందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసినాం. పొద్దున పోయినాం. ఎవరు లేరన్న, కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు వస్తున్నారు, అంతా బయటనే ఉంటున్నారు. కానీ కళాకారులతో ఒక 3 గంటల సేపు చర్చిస్తూ భోజనం చేస్తూ ఇది చెప్పినారు. ఈ సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒకటి రాసినాను. ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని రాసినాను. సీనియర్ కౌలు కళాకారులు ఉద్యోగాలు చేయలేరు కాబట్టి వారికి ఒక 10 లక్షల బహుమానంతో పాటు స్వర్ణ కంకణం ఇచ్చి తెలంగాణ కళారత్న బిరుదు ఇవ్వాలని చెప్పి రాసినాను. ఇట్లా ఒక 12 డిమాండ్స్ రాసినాను. దీంట్లో ఇక ఫస్ట్ అయితే ఈ సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కల్పిద్దాం, మనం ఒక లిస్టు తయారు చేయండి. ఇది ఇప్పుడే కిషోర్ బయట అంతా మీడియా ఉంది. నేర్నాల కిషోర్ వచ్చిండు, 3 గంటలు ముఖ్యమంత్రితో ఉన్నాడు అంటే మీడియా పోగానే నిన్ను అడుగుతుంది, మైకులు పెడుతుంది, ఏం సంగతి అయింది, ఏం మాట్లాడుకున్నారని అడుగుతారు. ఈ ముచ్చట మాత్రం బయటికి చెప్పకు, మీడియా మేము ఏదో కలిసినామంతే అని చెప్పి వెళ్ళిపో, ఇది ఎవరికి చెప్పకు, ఇప్పుడే లిస్టు తయారు చేయండి అని చెప్పాడు. ఒక 3-4 నెలలు లిస్టు తయారు చేసినామన్నా. నికార్సుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మొత్తం 10 జిల్లాల లిస్టు తయారు చేసినాం. ఒక 400కు పైగా లిస్టు కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ఈ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చైర్మన్గా అపాయింట్ అయ్యాడు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. కానీ ఆ లిస్టులో ఉన్న వాళ్ళకు అపాయింట్మెంట్స్ రావట్లేదు. సగం మందికి రాలేదు, మొత్తం అసలు కళాకారులు కాని వాళ్ళకు వచ్చినాయి. ఉద్యోగాలు ఇస్తున్నారు, పోయి జాయిన్ అవుతున్నారు. నేను ఈ విషయం కేసీఆర్కి ఎట్లనైనా చెప్పాలని చెప్పి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ అప్పటికే బిజీ అయిపోయినారు ముఖ్యమంత్రి, అపాయింట్మెంట్ దొరకట్లేదు. సంతోష్ అన్న ప్లీజ్ రేపు ఎల్లుండి ఒక వారానికన్నా అని చెప్పి ఇట్లా గడుపుతున్నాడు. 2 నెలలు ట్రై చేసిన, కుదరలేదు. మినిస్టర్లకు అందరికీ చెప్పిన, అసలు ఎక్కడ ఏమీ అది లేదు, మొత్తం నడుస్తుంది, జాయిన్ అవుతున్నారు. కేసీఆర్ గారు ఒకసారి ఢిల్లీకి పోతున్నారు. అక్కడ ఢిల్లీలో అయితే దొరకబట్టాల్సి, నేను ఊకే పోయి ఢిల్లీలో పోయి కలిసినానన్న. కలిసి చెప్పిన ఇట్లా సాంస్కృతిక సారథిలో ఒక కాజుతోటి ఒక కళాకారులకు ఇవ్వాలని ఒక మంచి మనసుతోటి ఏర్పాటు చేసిన సంస్థలో ఇంత దారుణం అవుతున్నది, ఇట్లా పరిస్థితి ఉన్నదంటే కిషోర్ నేను బాలకిషన్తో మాట్లాడతా అని చెప్పినారు వారు. కానీ 3 నెలలు అయింది, అందరూ నిండిపోయినరు. ప్రోగ్రామ్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ చేస్తున్నారు, కానీ ఇంకా అసలు అలాంటిది ఏమీ లేదు, అంత కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు నిరసన ధూమ్ధామ్ అని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టినానన్నా.
ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన ధూమ్ధాం రేపు అనగా నాకు స్టేట్ కోఆర్డినేటర్ ఇస్తున్నాం నీకు సారథులు అని చెప్పి ప్రలోభ పెట్టడానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. అది తీసుకొని ఇంకా ఇదంతా బంద్ చేస్తాడు వచ్చి జైన్ అవుతాడు కావచ్చు అని చెప్పి ప్రలోభ పెట్టడానికి పంపించినారు లెటర్. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ లెటర్ చూపిస్తూ ఇంతమంది కళాకారులకు అన్యాయం జరిగింది, ఈ ఉద్యోగం నేను చేయనని చెప్పి రిజెక్ట్ చేసినాను. అప్పటి నుండి మొదలైంది. అక్కడ నుంచి బస్సు యాత్ర చేసినాం. 10 జిల్లాల దుఃఖాల ధూమ్ధాం బస్సు యాత్ర అని ప్రారంభించినాం. అది మా మీద అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బస్సు పంపించారు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి పైసలు ఇచ్చి నడిపిస్తున్నారని చెప్పి ఒక అభండం మా మీద మోపిరు. సరే అని చెప్పి ముందుకెళ్ళినాం. బస్సు యాత్ర స్టార్ట్ అయింది. హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి స్టార్ట్ అయింది. సంగారెడ్డి చేరుకుంటున్నది. సంగారెడ్డిలో ఫస్ట్ మీటింగ్. సంగారెడ్డి రాకముందే బార్కెట్లు వేసేసారు, మా బస్సును ఆపేసారు అన్న. మొత్తం పోలీసు వాళ్ళు బస్సును ఆపి పోలీసులు ఎక్కి మొత్తం ఒక లోపల ఒక జంగల్లో ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ అని చెప్పి శాంతులకు గురి చేసి దాంట్లో బంధించారు ఆ పోలీస్ స్టేషన్లో. అసలు అక్కడ కళాకారులు ఏడుపులు కాదు అసలు. అరే ఇంత స్వేచ్ఛగా వాడుకున్నాము. ఆంధ్ర ప్రభుత్వంలో తెలంగాణలో తెల్లార దాకా వాడినాం, ధూమ్ధాములు చేసినాం, పాటలు పాడినాం తెల్లార దాకా. తెలంగాణ రాష్ట్రంలో పాటలు పాడుకుంటాం అని బయలుదేరిపోతే బస్సును పెడతారా, రోజంతా బంధిస్తారా అని చెప్పి కళాకారుల కన్నీళ్ళల్లో రక్తాలు వెళ్ళినాయి అన్న ఆ రోజు. కళాకారుల కళ్ళల్లో రక్తాలు వెళ్ళినాయి అన్న ఆ రోజు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను బంధించుడా, కళాకారులను పోలీస్ స్టేషన్లో పెట్టుడా, అసలు ఇది ఎక్కడి విచిత్రం, ఇదెంత అని చెప్పి అసలు ఆ రోజు రాత్రి ఎవరు ఆ బస్సు 10 గంటలకు మళ్ళీ కూడా తినలేదు, నిద్ర కూడా పోలేదన్న కళాకారులు. తర్వాత వరంగల్లో ఫస్ట్ తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 వరంగల్లో దుఃఖాల ధూమ్ధాం పెట్టినాం. అందరం పేదోళ్ళం, ఎవరి దగ్గర పైసలు బుక్ చేసుకొని పెట్టినాం. పోస్టర్లు వేసినాం, మొత్తం రాష్ట్రం అంతా పోస్టర్లు వేసినాం. రేపు ధూమ్ధాం అనగా ఈరోజు రాత్రే పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఆ ఫంక్షన్ హాల్ని. మా వరంగల్ వాళ్ళంతా ఇక్కడ చేస్తే 2 గంటలకు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందన్న. దాని ముంగట గ్రౌండ్ ఐగ్రీవచారి గ్రౌండ్, దాంట్లోకి అందరం ఆ 2 గంటలకు దాంట్లోకి చేరుకోవాలి. ఆ గుట్ట లోపల నుంచి వచ్చి ఆడికి చేరుకోవాలి అని మీడియాకు సమాచారం ఇచ్చేసి 2 గంటలకు పోలీసుల గ్రౌండ్కి వెళ్ళిపోయి నల్ల జెండాలు ఎత్తినమన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ కళాకారులను తెలంగాణ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగిరేసినామన్న అక్కడ వరంగల్లో. అమ్మో అని చెప్పి అసలు నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళితే పోలీసులే అన్న నా ఇంటి చుట్టూ. ఇక్కడ ఇంత ధైర్యం ఎక్కడిది? స్పెషల్ పార్టీ బెటాలియన్స్ నా కారు తీస్తే పోలీసుల పనులే ఉండేదన్న, నా ఇంటి చుట్టూ పోలీసులే ఉండేదన్న. నల్ల జెండాలు ఎగరేసిన కండి. అప్పటికి కూడా ఇంకా అని మండుతుంది. యాదగిరిగుట్టలో వాళ్ళు 1000 ఎకరాలు కొనుక్కుంటున్నారు, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, మరో తిరుపతి చేస్తున్నారు అని చెప్పి యాదగిరిగుట్ట అంటే తెలంగాణలో అప్పుడు యాదగిరిగుట్టకు అలో కళాకారుడా చెలో యాదగిరిగుట్ట అని చెప్పి పోస్టర్లు వేసినామన్నా. అలో కళాకారుడా చెలో యాదగిరిగుట్ట. అన్న ఆ గుట్ట చుట్టూ పోలీసులే అన్న, గుట్ట చుట్టూ పోలీసులే. మేము 500-800 మంది కళాకారులు పోయినాం. వేయనీయలేదు, పట్టుకొని పోయి
స్టేషన్లో పెట్టిర్రు, సౌండ్ బాక్సులన్నీ పట్టుకొని పోయి స్టేషన్లో పెట్టిర్రు. అందరికి చెప్పినాను ఒకటే ముచ్చట, కళాకారులకు వేసుకోకండి, బ్యాగులు పట్టుకోండి, డప్పులు లోపల పెట్టుకోర్రి. ఎక్కడి నుంచి వస్తున్నావు? మహబూబ్ నగర్. ఎందుకు వస్తున్నావు? గుట్టకు మొక్కులు ఉన్నాయి. నేను భక్తుడిని వస్తున్నా అని చెప్పి అట్లా గల్లంతు కొట్టి వచ్చేసినాం. మన మధ్యాహ్నం ప్రోగ్రామ్ స్టార్ట్, అమరవీరుల స్తూపం నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుందన్న మనది. ఆ టైంలో అంత అక్కడక్కడ ఉన్నారు. మన స్తూపం కాడికి చేరుకొని పాటలు పాడుతుంటే వ్యాన్లలో మొత్తం కళాకారులనంతా వేసుకొని తుర్కపల్లి స్టేషన్, ఆలేరు స్టేషన్, భువనగిరి స్టేషన్ ఇట్లాంటి 5-6 స్టేషన్లలో మమ్మల్ని బంధించారన్న. చక్రాల రగన్న కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి అన్న. కానీ మాకు అనుచాలని చూసారు, కానీ ఇంకో 1000 ఇస్తాం, ఇంకో 500 ఇస్తాం మాత్రం అని మాత్రం అనుకోలేదు. ఇట్లా మా వంతు కృషి చేసినాం. మరి కాంగ్రెస్ పార్టీ మా బాధలు చూసి, కళాకారుల బాధలు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిందన్న. మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల నుండి పిసిసి మహేష్ కుమార్ అన్న గారికి, జూపల్లి గారికి వినతి పత్రం కూడా జరిగింది, కోదండరామ్ గారికి, ఇట్లా అన్నీ తిరుగుతూనే ఉన్నామన్న. కానీ ఒక్కసారి 12-13 తేదీలలో పాటల పల్లకిలో 12 గంటలని ఎక్కడైతే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన ధూమ్ధాం పెట్టి మేము ఎక్కడైతే ఇబ్బందులలో గురి పెట్టినామన్నా, పాటల పల్లకిలో 32 గంటలు, 2 రోజులు అసలు కిక్కిరిసిపోయింది ఆ హాల్ అంతా. పిసిసి గారు వచ్చిండ్రు, వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా మాట్లాడినన్న. పిసిసి ప్రెసిడెంట్ గారు, మీకు అన్యాయం జరిగింది వాస్తవం, ఉద్యోగాలు కల్పిస్తాం, కొంచెం వెనుక ముందు కానీ కంపల్సరీ కల్పిస్తామని చెప్పి వారు చెప్పినారు. ఈ పాటల పల్లకి కరీంనగర్ కళాభారతి నుంచి అక్కడ చెప్పడమే కాకుండా శాసన మండలిలో కూడా వారు ఈ ప్రస్తావన మాట్లాడారు. అసెంబ్లీలో జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇవ్వడం కోసం అప్పుడు అవకతవకలు జరిగినాయి. అట్లా కాకుండా ఒక నియామక కమిటీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం. కొంచెం ఇంకా ముందుకు జరుగుతలేదన్న. ఈ కళాభారతి కరీంనగర్ పాటల పల్లకితోనైనా ఆ కమిటీ వేయాలి. మీరు మీ మాటగా ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. సన్నిహితులు, అతి దగ్గరి వాళ్ళు, మీరు ఎక్కడైనా ఈ గవర్నమెంట్ ప్రశాంతంగా ఉన్నప్పుడు దయచేసి మా కోసం మీరు ఈ విషయం చెవులో వేయాలని మేము వేడుకుంటున్నాం. కళాకారుల తెలంగాణ కళా తులసి వనం, ఈ తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది, ఒకటే గంజాయి మొక్క. ఆ గంజాయి మొక్క పూర్వక వందనాలు చెప్తున్నాం. ఇదన్నా ఈ పాటల పల్లకి బాధ గాథ.
తర్వాత వరంగల్లో కూడా 12 గంటలు చేసినాం. వరంగల్ జిల్లా కళాకారులు శ్రమించి దాన్ని విజయవంతం చేసినారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఈరోజు ఇదే నెల 29వ తేదీ పాలమూరులో పాటల పల్లకిలో 12 గంటలు కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రకటిస్తున్నారు. ఇంకొకటి చివరిగా నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు టిఆర్ఎస్ కేసీఆర్ గారు 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిందనేది ఆ 550 మంది గుండెలలో అలా నిలిచిపోయిందన్న. పెంచింది 23,000 ఉంది కదా, 25,000 ఉంటే 27,000 పెంచింది. ఇప్పుడు 32,000 ఉంది. కానీ పెంచినప్పటికీ వాళ్ళ మనసులలో ఉందన్న. ఇంకో అపవాదు కూడా ఉంది అక్కడనే. వీళ్ళు హార్ట్ఫుల్. నేను దయచేసి సారథి కళాకారు గమనించాలి. ఈ అపవాదం ఏంటంటే, వీరు హార్ట్ఫుల్గా పాటలు లేదు అని చెప్పి ఒక అపవాదం ఉంది. మరి అది ఎంతవరకు ఏదో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మిగిలిపోయిన టీఆర్ఎస్ కన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ 1,500 2,000 ఇచ్చిందని చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో గుండెలలో పెట్టుకుంటారు, మర్చిపోరని విజ్ఞప్తి చేస్తూ మాకు మా విషయాన్ని పెద్దల దాకా మాట్లాడాల్సిందిగా కోరుతూ మాకోసం ఇచ్చినందుకు మధ్యాహ్నం కళాకారులందరికీ అడగంగానే భోజనాలు అరేంజ్ చేసినందుకు మీకు వందనాలు చెప్తున్నాం. నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఒకటి మార్పు నేను చెప్తున్నా, నా పర్సనల్గా చెప్తున్నా ఏంటంటే, మనం పాట పాడి తీసుకొచ్చిన తెలంగాణ, తీసుకొచ్చిన ప్రభుత్వము అంటే జైల్లో పెట్టింది. కానీ 32 గంటల పాటల పల్లకిలో అది పెడతామంటే కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు గారు ఇట్లా 32 గంటలు వాళ్ళు మైకులు గుంజుకపోయి జైల్లో పెట్టిర్రు, మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టిర్రు, మా స్టేజీలు తీసుకుపోయి స్టేషన్లో పెట్టిర్రు. కానీ మేము పాటలు పాడుకుంటాం, వేదికలు వేసుకుంటామంటే సహకరించి నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. చాలా ధన్యవాదాలు కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇదే విధంగా ఉద్యమకారులకు ₹1,00,00,000 2,250 గజాల స్థలం ఇస్తే ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ పేద కళాకారులు కూడా సారథిలో ఉద్యోగాలు పెంచి పోరని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు చక్రాల రగన్న. పాటల పల్లకిలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు